రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు అనుమతి రద్దు చేస్తూ జీవో జారీ చేయడాన్ని బీసీ జాతీయ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నిజాయితీగా పాలన చేస్తున్నప్పుడు సిబిఐకి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఇక దేశంలో ఎవ్వరూ చేయని అవినీతి కేసీఆర్ చేశాడని అంటున్న తల్లోజు ఆచారితో మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. బీసీ కమిషన్ అంటే సిబిఐ విచారణ జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చెప్పింది. గతంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దీని మీద మీరు ఏమంటారు చెప్పండి. ఈరోజు కేసీఆర్ గారు అనేక సందర్భాలల్లో సిబిఐ కానీ ఈడీ కానీ నా వెంట్రుక కూడా పీకలేదని చెప్పి వాళ్ళ కొడుకు ఆయన ఎన్నో సందర్భాలల్లో అహంకారపూరితంగా మాట్లాడినటువంటిది ప్రజలందరికీ కూడా విదితమే. మరి ఈరోజు కేసీఆర్ గారు నీతి నిజాయితీతోటి పరిపాలిస్తుంటే ఎందుకు సిబిఐని ఈ రాష్ట్రంలో విచారణ చేసే అధికారాన్ని ఇవ్వకుండా 51 జీవోని తీసుకురావడానికి కారణమేంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి అయినాక అనేక కుంభకోణాలు ఏదైతే అనేక ప్రాజెక్టులలో వేలాది కోట్ల కుంభకోణాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో చేయలేనన్ని తప్పులు ఏ రాష్ట్రంలో కూడా జరగలే. వాటన్నిటిని కూడా బయట పెట్టేటువంటి అధికారం సిబిఐకి కానీ ఈడీకి కానీ డైరెక్ట్గా వచ్చి ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉండే. ఏ కారణం చేత ఇవాళ ముఖ్యమంత్రి తన తప్పులన్నీ కూడా బయటపడతామనేటువంటి ఒక భయంతో సిబిఐ అరెస్టు చేస్తుందో ఏమో అనేటువంటి ఒక భయంతో ఇవాళ దొంగచాటుగా ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎట్లయితే సిబిఐ ఈ రాష్ట్రంలో దర్యాప్తు చేయనికే వీల్లేదని జీవో తీసుకొచ్చిండో ఇవాళ జగన్ గారు కూడా ఆ జీవోని రద్దు చేసిండు. సిబిఐ రాకుండా ఊకోదు. అవసరమైతే కేసుల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొని అయినా సిబిఐ ఎంటర్ అవుతుంది. నువ్వు ఆ రకంగా మీరు చేసిన తప్పులని కప్పిపుచ్చుకోనికే మీరు ఇలా ఇనుప చెవ్వలు గోడలు కట్టుకొని మేము ఆ గోడల మధ్యలో జీవిస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పి భ్రమపడితే కేసీఆర్ అది ఒక కళలాగానే మిగిలిపోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, సిబిఐ అయినా ఈడీ అయినా అది ప్రభుత్వ రంగ సంస్థలు. ఇవాళ ఇక్కడ పోలీసు వాళ్ళు ఇవాళ నిన్న చేసిన కేసు ఉంది. మరి నిన్న చేసిన కేసు మీద కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక అనుమానాలు లోపట ఎవరైతే ఎమ్మెల్యేలు కూర్చున్నారో అక్కడ డైరెక్ట్ లైవ్లో మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు వచ్చిర్రు ఇక్కడ అని అడిగితే ఇది మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కాబట్టి మేము వచ్చినామని చెప్పిండు. తను ఒకవేళ నిజంగానే అమ్ముడవోనికే మేము వాళ్ళు పిలిపించిర్రు అని అంటే ధైర్యంగా చెప్తుండే. అచ్చంపేట ఎమ్మెల్యే మమ్మల్ని కొనుగోలు చేయనీకి పిలిచిర్రు, మేము దీన్ని బహిర్గతం చేసినామని చెప్తుండే. అక్కడ ఏం చెప్పిండు, ఫస్ట్ నేను మా ఫ్రెండ్ది గెస్ట్ హౌస్ కాబట్టి వచ్చినాడు. ముఖ్యంగా మీరు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే 4 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 2 గన్మెన్లు ఉంటారు. 8 మంది ఎమ్మెల్యేల ఏదైతే గన్మెన్లు ఎక్కడ పోయింది.